ఫ్రెండ్స్, ఐసీసీ అండర్-19 ప్రపంచ కప్ 2026లో విజేతగా నిలవడంపై టీమిండియా టీనేజ్ సెన్సేషన్ వైభవ్ సూర్యవంశీ షాకింగ్ కామెంట్స్ చేశాడు. అయితే తను ఆ కప్పుని తీసుకెళ్లి ఎవరి చేతిలో పెట్టబోతున్నాడని తెలిస్తే నిజంగా వాట్ ఏ సూర్య అని కూడా అంటాం. అయితే నిజానికి 14 ఏళ్ల వయసున్న మాటే కానీ తన ఆటలోనూ, తన మనసులోనూ, తన ఆలోచనలోనూ సూపర్ మెచ్యూరిటీ కనిపించింది. అసలు నిన్న అండర్-19 ప్రపంచ కప్‌లో తను ఏకంగా 175 రన్స్ కొట్టాడంటే ఎంత గుండె ధైర్యం ఉంటే అటువంటి ఇన్నింగ్స్ వస్తాయి చెప్పండి. అయితే ఇక మ్యాచ్ అయిపోయిన తర్వాత ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్, ప్లేయర్ ఆఫ్ ది సిరీస్ అవార్డును కైవసం చేసుకున్న వైభవ్ సూర్యవంశీ దిమ్మ తిరిగిపోయే స్పీచ్ ఇచ్చాడనమాట. అసలు అది ఏమన్నాడు, ఏంటి అనేది గనక ఒక్కసారి చూసినట్టయితే నాకు చాలా సంతోషంగా ఉంది. నా మనసులో ఉన్న భావాలను మాటల్లో చెప్పలేకపోతున్నాను. అయితే మరీ ముఖ్యంగా ఇక గత 7, 8 నెలలుగా మేము మా సపోర్ట్ స్టాఫ్ పడ్డ కష్టానికి దక్కిన ఫలితం ఇది. అందుకే ఈ అవార్డును మా సపోర్ట్ స్టాఫ్‌కు అంకితం చేస్తున్నాను. మేము అనవసరమైన ఒత్తిడికి లోనవ్వలేదు. టోర్నీ మొత్తం మేము ఎలాగైతే రాణించామో అదే పద్ధతిని పాటిస్తూ మా సహజ సిద్ధమైన ఆట ఆడాలని అనుకున్నాం. కేవలం ఆసియా కప్ సమయంలోనే కాదు, గత 9 నెలలుగా మా ఇంటెన్స్ చాలా బావుంది. ఆ సమయంలో మేము చాలా కష్టపడ్డాం. అది ఎంత కష్టపడ్డాము అనేది మా ఆటగాళ్ళకి మాత్రమే తెలుసు. నా నైపుణ్యాల మీద నాకు చాలా పూర్తి నమ్మకం ఉంది. పెద్ద మ్యాచుల్లో నేను రాణించగలనని నాకు తెలుసు. ఈరోజు అది నిజమైందే. అయితే నాకు గనుక కప్ ఇస్తే నేను ఫస్ట్ వెళ్ళి నా ఆరాధ్య దేవుడైన విరాట్ కోహ్లీకి అంకితం ఇస్తాను. కానీ నాకన్నా ముందు మా జట్టు విలువల్ని నేను ఎక్కువగా పాటిస్తూ ఉంటాను. ముఖ్యంగా చెప్పాలి అంటే జట్టు సపోర్ట్ లేకపోతే నేను ఈరోజు ఇక్కడ ఉండేవాడిని కాదు. మా సపోర్టింగ్ స్టాఫ్ అయితే నాకు నిజం చెప్పాలి అంటే ఒక పేరెంట్స్ లాగానే వ్యవహరించారు. వాళ్ళకి నేను ఎప్పుడూ కూడా రుణపడి ఉంటాను. ఎందుకనంటే నేను చిన్నప్పటి నుంచి కోహ్లీ భయ్య ఆట చూస్తూనే పెరిగాను. అటువంటి ఆట తీరుని నేను ఎప్పటికీ మర్చిపోలేను. నా ఆట తీరుని చూసి మా అమ్మానాన్నలు చాలా సంతోషపడ్డారు. ముఖ్యంగా మా నాకు ఆరాధ్య గురువైన రాహుల్ ద్రావిడ్ సార్ కూడా చాలా హ్యాపీ ఫీల్ అయ్యారు. ఆయన నాకు ఫోన్ చేసి పర్సనల్‌గా కంగ్రాచ్యులేషన్స్ చెప్పారు. ఆ మాటలు విని నేను చాలా ఎమోషనల్ అయిపోయాను. ఈరోజు నేను నా ఆనందాన్ని ఎలా చెప్పాలో అర్థం కాక చాలా బాధపడిన సమయం కూడా ఉంది. ఇది మీకు వినడానికి కొద్దిగా అటు ఇటుగా అనిపించొచ్చు. కానీ నా మనసులో ఉన్న భావాలు ఇవి అంటూ ఫర్ ద ఫస్ట్ టైమ్ సూర్యవంశీ చాలా ఎమోషనల్ అయిపోయాడనమాట. అయితే సపోర్ట్ స్టాఫ్ శ్రమ ఫలితమే ఈ విజయం అంటూ చెప్పుకొచ్చాడు. అందుకే తన ప్లేయర్ ఆఫ్ ది సిరీస్ అవార్డును వారికి అంకితం ఇస్తున్నట్టు చెప్పాడు. కానీ ట్రోఫీ వచ్చిన తర్వాత మాత్రం విరాట్ కోహ్లీ దగ్గరికి వెళ్ళి బ్లెస్సింగ్స్ తీసుకుంటామని చెప్పాడు. అయితే జట్టులో చాలా మంది విరాట్ కోహ్లీ ఫ్యాన్స్ ఉన్నారని కూడా చెప్పాడు. అండర్-19 ప్రపంచ కప్ 2026 విజేతగా నిలిచిన టీమిండియా 6సారి టైటిల్‌ను ముద్దాడింది. ఇంగ్లాండ్‌తో గురువారం జరిగిన ఫైనల్ మ్యాచ్‌లో భారత్ 100 పరుగుల తేడాతో గెలిచింది. ఫ్రెండ్స్, 65 బంతుల్లో 175 పరుగులు కొట్టాడు అంటే ఇంకా అసలు ఏం మాట్లాడాలి చెప్పండి. 15 4లు, 15 6లు. అసలు ఒక మాటలో చెప్పాలి అంటే వరల్డ్ కప్‌లో ఎవరైనా సరే ఒక మాటలో చెప్పాలంటే ధైర్యంగా ఆడటమే గొప్ప విషయం. అలాంటిది 175 అంటే అది కూడా వన్ డే ఫార్మాట్‌లో ఆల్మోస్ట్ డబుల్ సెంచరీకి సమానమైన ఇన్నింగ్స్ అవి. 30 బంతుల్లో 60 బంతుల్లోనే 150 పరుగులు చేసేసాడు. ఇంకా ఈ అసాధారణమైన ప్రదర్శనతోనే ప్లేయర్ ఆఫ్ ది సిరీస్, ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్ అందుకున్నాడు. ఈ ఘనత సాధించిన అత్యంత చిన్న వయస్కుడుగా కూడా తను చరిత్రకెక్కాడు. నిజం చెప్పాలి అంటే 1 కాదు, 2 కాదు, ఏకంగా 5 అంటే 5 రికార్డులను నెలకొల్పాడనమాట. ఇంతకు మించి వైభవ్ సూర్యవంశీ గురించి ఏం చెప్పాలి. అయితే వైభవ్ సూర్యవంశీ విషయంలో ప్రతి ఒక్కళ్ళు కూడా సూపర్ హ్యాపీ అయిపోయారు. అయితే టీ20 వరల్డ్ కప్‌కి ముందు భారత్‌కి ఇది చాలా పెద్ద శుభ పరిణామం. ఎందుకనంటే ఇక ప్రతి ఒక్కరు కూడా వైభవ్ సూర్యవంశీని చూసి, నేను చూస్తుంటే కపిల్ దేవ్ గుర్తొస్తున్నాడు, నిన్ను చూస్తుంటే సచిన్ గుర్తొస్తున్నారు అంటూ ఎవరికి సంబంధించిన అభిమానులు వాళ్ళ గురించి మాట్లాడడం అయితే జరుగుతుంది. అయితే వైభవ్ సూర్యవంశీ టాలెంట్ అంతా ఇంత కాదు. ఇక ప్రతి విషయంలో కూడా వైభవ్ సూర్యవంశీని వాళ్ళ సొంత మనుషులుగా కూడా యాక్సెప్ట్ చేసేసారు. ఇక బాస్ బేబీగా పిలువబడే వైభవ్ ఆకాశమే హద్దుగా చెలరేగిపోయాడు. ఈ మైదానంలో ఇంగ్లీష్ బౌలర్లను ముప్పుతిప్పలు పెడుతూ మైదానం నలుమూలలా బౌండరీల వర్షం కురిపించాడు. ఈ ఇన్నింగ్స్‌లో వైభవ్ కేవలం 55 బంతుల్లోనే సెంచరీ మార్కును అందుకున్నాడు.
అందుకున్నాడు. మొత్తంగా చూసినట్టయితే 175 పరుగుల భారీ స్కోర్‌తో భారత జట్టుకు తిరుగులేని స్థితికి తీసుకొచ్చాడు. ఇక వైభవ్ సూర్యవంశీ ఒకటి కాదు 5 ప్రధానమైన రికార్డులను నెలకొల్పాడు. అయితే మొదటగా వైభవ్ సూర్యవంశీ తన 175 పరుగుల ఇన్నింగ్స్‌లో ఏకంగా 15 సిక్సర్లు బాదాడు. అండర్-19 వరల్డ్ కప్ ఫైనల్ చరిత్రలో ఒకే ఇన్నింగ్స్‌లో ఇన్ని సిక్సర్లు కొట్టిన తొలి ఆటగాడిగా ఒక రికార్డుని నెలకొల్పాడు. ఇంగ్లాండ్ బౌలర్లు వేసిన ప్రతి బంతిని స్టేడియం బయటకు పంపిస్తూ భారీ హిట్టింగ్‌తో స్టేడియంని హోరెత్తించాడు. ఒకానొక దశలో ఇక ఇంగ్లాండ్ బౌలర్లు దండం పెట్టారు. ఈ రికార్డ్ అతని పవర్ హిట్టింగ్ సామర్థ్యానికి ప్రతీతి. ఇక ఆ తర్వాత కీలకమైన మ్యాచ్‌లో ఒత్తిడిని అధిగమించి వైభవ్ అత్యంత వేగంగా సెంచరీ పూర్తి చేశాడు. కేవలం 55 బంతుల్లోనే 100 పరుగుల మైలురాయిని అందుకున్నాడు. ఇది కొత్త చరిత్ర. ఇంతకు మునుపు ఏ ఆటగాడు కూడా అండర్-19 వరల్డ్ కప్ ఫైనల్‌లో ఇంత వేగంగా సెంచరీ సాధించలేదు. ఆరంభం నుంచే దూకుడుగా ఆడిన వైభవ్ ఇంగ్లాండ్ జట్టుపై మొదటగా పైచేయి సాధించాడు. ఇక ఆ తర్వాత ఈ 175 పరుగుల ఇన్నింగ్స్‌తో వైభవ్ సూర్యవంశీ ప్రస్తుత టోర్నమెంట్‌లో అత్యధిక పరుగులు చేసిన ఆటగాడిగా కూడా నిలిచాడు. ఈ టోర్నీ మొత్తం 7 మ్యాచ్‌లు ఆడిన అతను 7 ఇన్నింగ్స్‌లో 3 అర్ధ సెంచరీలు, 1 సెంచరీతో కలిపి 439 పరుగులు చేశాడు. దానిలో అచ్చంగా 175 రన్స్ ఫైనల్‌లో చేశాడంటే ఏమనాలి? ఓవరాల్‌గా చార్ట్‌లో అగ్రస్థానానికి చేరిపోయాడు. ఇది మూడో రికార్డ్. ఇక నాలుగో రికార్డ్ సెంచరీ తర్వాత కూడా వైభవ్ తన దూకుడు తగ్గించకుండా 71 బంతుల్లోనే 150 పరుగుల మార్కును దాటాడు. దీని ద్వారా అండర్-19 అంతర్జాతీయ క్రికెట్‌లో అత్యంత వేగంగా 150 పరుగులు చేసిన ఆటగాడిగా వైభవ్ నిలిచాడు. డబుల్ సెంచరీ వైపు దూసుకువెళ్తున్న క్రమంలో ఒక భారీ షాట్‌కు ప్రయత్నించి ఒక వికెట్ కోల్పోయాడు. అయితే ఇప్పటికే తను భారత జట్టులో బలమైన స్థితిని తీసుకొచ్చాడు. ఇది నాలుగవ రికార్డ్. ఐదో రికార్డ్. ఈ ఏడాది అండర్-19 వరల్డ్ కప్‌లో వైభవ్ సూర్యవంశీ సిక్సర్ల కింగ్‌గా అవతరించాడు. ఈ టోర్నీ మొత్తంలో అతను 30 సిక్స్‌లు బాదాడు. అందులో 15 అంటే దానిలో 15 సగం. అంటే 15 సిక్సర్లు కేవలం ఫైనల్ మ్యాచ్‌లోనే బిగ్గెస్ట్ హిట్టర్‌గా అతను పేరు సంపాదించుకున్నాడు. ఫ్రెండ్స్ ఒక్క మాటలో చెప్పమంటారా? వైభవ్ సూర్యవంశీ రాబోయే రోజుల్లో భారతదేశానికి ముఖ్యంగా భారత క్రికెట్ జట్టుకి తనొక తరగని గని. ఇంతకు మించి ఏం చెప్పలేం. అసలు ఎంత అద్భుతమైన ఆట అంటే భయం లేదు, బెరుకు లేదు. అసలు అలా వచ్చి ప్రాక్టీస్ మ్యాచ్‌లో కూడా కొంతమంది ఆటగాళ్ళు అంత ఆడరేమో. అంత దుమ్మురేపాడు. అయితే మొత్తం కప్పు కొట్టిన తర్వాత ఇక ఇంగ్లాండ్ ఆటగాళ్ళు ఎంతలా వణికిపోయారంటే అంతలా వణికిపోయారనమాట. అది వైభవ్ సూర్యవంశీ పవర్ అంటే. ఇక ఇక ఈ వీడియో కనుక నచ్చితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. అలాగే మీరు గనుక గమనించినట్టయితే మేము అన్నీ కూడా లేటెస్ట్ అప్డేట్స్ అయితే మేము మీ ముందుకు తీసుకొస్తాము. ఫ్రెండ్స్ మీరు లాంగ్ వీడియోస్‌తో పాటు షార్ట్ వీడియోస్ కూడా చూడాలనుకుంటున్నారా? అయితే కామెంట్ సెక్షన్‌లో దయచేసి లాంగ్ వీడియోస్ వర్సెస్ షార్ట్ వీడియోస్‌లో మీకేది ఇష్టం అనేది కూడా చెప్పండి. మీ కామెంట్‌ని మేము పిన్ చేయాల్సి ఉంటుంది. అలాగే లాంగ్ వీడియోస్ చివరి వరకు కనుక మీరు చూసినట్టయితే మీ ఫేవరెట్ క్రికెటర్ పేరుని మాకు ఒక్కసారి కింద కామెంట్ సెక్షన్‌లో చెప్పండి. తద్వారా మాకు మంచిగా మీరు ఏం చేస్తున్నారు ఏంటనేది అర్థమవుతుంది. ఇంకొక ముఖ్యమైన విషయం ఏంటి అంటే మీరు గనక కామెంట్స్ రూపంలో మీ ఫేవరెట్ క్రికెటర్ గురించి చెప్తే దానికి సంబంధించిన షార్ట్స్ అండ్ అప్డేట్స్ కూడా మేము మీకు